అందరికీ సౌండ్ రావట్లేదు చూడరా. అందరికీ నమస్కారం. సుమారు 4 దశాబ్దాల 4 వసంతాల ముందు 4 దశాబ్దాల 2 వసంతాలు అనుకుంటున్నాను నేను. అంటే 24లో ఉన్నాం మనం. 82లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. 82లో తెలుగుదేశం పార్టీ పుట్టడానికి కారణం నాడు తెలుగువాడి ఆత్మగౌరవం. నాటి నినాదం తెలుగువాడి ఆత్మగౌరవం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ నినాదాన్ని, ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారు అనేటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీని పెట్టి 9 మాసాల్లో అధికారంలోకి రావడం, వచ్చిన సందర్భాల్లో 2 రూపాయల కేజీ బియ్యం అని కానీ, 50 రూపాయలకే రైతును ఆదుకోవడం కోసం ఉచిత హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చే విధానం కానీ, మహిళల కోసం ప్రత్యేకంగా మద్య నిషేధం కానీ, ఈ 3 కార్యక్రమాలతోటి తెలుగుదేశం పార్టీ పుట్టింది. పుట్టిన పార్టీలో ఆయన కట్టడంలో చేసిన ఒక లోపం, వాడిన ఐరన్ రెస్ట్ ఫ్రీది కాదు, అది రెస్ట్ ఐరన్. పుట్టిన పార్టీలో చేరినటువంటి చంద్రబాబు ఏ ఆశయంతో అయితే, ఏ తెలుగువాడి ఆత్మగౌరవం అని తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొనటానికి ప్రయత్నించిన ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం మరి పైలోకాల నుంచి ఏం చూస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఇవాళ రాత్రి 11:45 చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టే విధానం, చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెడుతున్న విధానాన్ని చూసి ఎన్టీ రామారావు గారి ఆత్మ ఘోషిస్తుంది. ఎందుచేత? అల్లుడు కదా అని పార్టీలో చేర్చుకున్న తర్వాత మామ కదా అని ఆయన ఆ గౌరవాన్ని ఎక్కడ ఉంచలేదు. ఆయన క్యారెక్టర్ని చాలా దారుణంగా అసాసినేట్ చేశాడు. అసాసినేషన్లో ఎన్టీ రామారావు గారిని పదవిని దించేసిన తర్వాత నలుగురు కలిసి, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి వాళ్ళు కలిసి ఈ రాజకీయాల్లో ఒక వ్యాపారాన్ని, రాజకీయం అంటే ఒక వ్యాపారం అని, రాజకీయం అంటే ప్రజాక్షేమాన్ని కాంక్షించేదిగా ఉండాలని, ప్రజాక్షేమానికే రాజకీయాలు ఈ దేశంలో అవసరమని నాటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఆశయాలకు విరుద్ధంగా పాలనలో సంస్కరణలను పేరు తెచ్చి దోపిడీకి దారితీసి, ఆ రోజు వరకు సర్పంచులందరూ కూడా చంద్రబాబు నాయుడు పాలన రాకముందు ప్రజాధన పరిరక్షకులుగా ఉండేవారు, ప్రజాధనాన్ని పరిరక్షించేవారిగా ఉండేవారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్పంచుల్ని కాంట్రాక్టర్లుగా మార్చాడు. జన్మభూమి అని పేరుతో పేదల యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బతీశాడు. జన్మభూమి పేరుతో ఏం చేశాడు? 30% కాంట్రిబ్యూషన్ కట్టాలంట. ఏఎస్సీ కడతాడు ఆయన, ఏబీసీ కడతాడు ఆయన. నీవు నీ వాళ్లకు పని చేసుకోవడం కోసం 30% కాంట్రిబ్యూషన్తో రోడ్లన్నీ నీకు, డ్రైన్లన్నీ మాకు. డ్రైనేజీలు కాదు, కాలనీలన్నీ డ్రైన్లుగా మార్చేసిన విధానాన్ని ఒకసారి గుర్తు చేయాలి. ఏ ఆశయం కోసం ఎన్టీ రామారావు తెలుగు ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడుతాను, ఆత్మగౌరవాన్ని రక్షిస్తానన్న తర్వాత ఒక సందర్భం కాదు, రాష్ట్ర విభజన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించే సమయంలో చీకట్లో చిదంబరం కాళ్ళు, ఎన్నికల ఒక్కొక్క పార్టీతో పొత్తు, ప్రతి ఎన్నికలకు ఒక్కొక్క పార్టీతో పొత్తు. తన రాజకీయ వ్యూహం అంతా కూడా కుటిలత్వం, కుతంత్రం, కుయుక్తులు,
వీటితోటే రాజకీయాలు చేయాలనేటువంటి ఒక సంకల్పమే అతనిది. అది నిన్నటితో తేటతెల్లమైపోయింది. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తా ఉన్నారు. రాత్రి బీజేపీతో పొత్తు కోసం పరుగులు తీస్తా ఉన్నాడు. ఒక్కసారి మీడియా మిత్రుల్ని, రాష్ట్ర ప్రజల్ని, మీడియా మిత్రుల్ని, రాష్ట్ర ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను. ఇది సోషల్ మీడియా యుగం. ఇది సోషల్ మీడియా యుగం. 2014-19లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో విభేదించానని నటించాడో విభేదించాడో ఆ సందర్భంలో ప్రస్తుత ప్రధానమంత్రి పైన చంద్రబాబు నాయుడు ఏ విధమైన కామెంట్స్ చేశాడు, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన చంద్రబాబు నాయుడు ఏ కామెంట్ చేశాడు, 99లో ఈ రాష్ట్రానికి వస్తే అరెస్ట్ చేస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రధానమంత్రిని అరెస్ట్ చేస్తానన్నటువంటి విధానం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో పలు పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి తనకున్నటువంటి అనుభవం ద్వారా రాజ్యాధికారం సాధిస్తానన్నాడు. ఇవన్నీ కూడా వట్టి మాటలు కదా, అబద్ధాలు కదా. రాత్రి ఈ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి నీ వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకున్నావు నాయనా? ఎవరి కాళ్ళు పట్టుకున్నావు? ఇక్కడ పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నావు. పవన్ కళ్యాణ్ని కాళ్ళట్టుకున్నావంటే లాగేయడానికే, కాళ్ళట్టుకున్నావంటే లాగేయడానికే. మంగారు కాళ్ళు పట్టుకున్నావు, లాగేశావు. తర్వాత హరికృష్ణని మంత్రి పదవి నుంచి తీసేశావు. అంటే ఎదుటి వారికి చెప్పడానికి నీతులు తాను పాటించడానికి కాదనేటువంటి విధంగా నిన్న నేను అన్నాను. వారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు పాపం ఏమైపోయాడు? ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? దాని గురించి మాట్లాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తాడు. ఆరోపణలు చేసే ముందు నీ ప్రవర్తన ఏమిటి? నీవేం ఆశించావు? నువ్వెలా చేసావు? ఇవన్నీ మర్చిపోయారా? నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను మీడియా మిత్రులను కానీ, రాష్ట్ర ప్రజలను కానీ, యూట్యూబ్లోకి వెళ్ళి 2014-19 మధ్యలో ఈ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఎలా వదిలేశాడు వివరంగా ఉంటుంది. ప్రత్యేక తరగతి హోదాని ఎలా వదిలేశాడు నోటు కేసు కోసం. ఈ రాష్ట్రాన్ని విడిపోయే సమయంలో శాసనసభలో కనీసం ఈ రాష్ట్ర అవసరాల గురించి మాట్లాడలేదు. అది వాస్తవం. ఈ రాష్ట్రం విడిపోయే సమయంలో ఈ రాష్ట్ర అవసరాల గురించి కనీసం మాట్లాడలేదు. అది నిజం. ఆ నిజాన్ని చూడండి ఒకసారి. విడిపోయిన రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో పాగా వేయాలని నోటు కేసుకు దొరికేసి రాత్రికే బిషానం సర్దేసి ఇక్కడికి వచ్చేసి ప్రజల్ని మోసం చేయడానికి భ్రమరావతి ద్వారా ఎవరో సింగపూర్ ఆయన వచ్చాడంట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పనిచేయరు నీ మోసానికి. సింగపూర్ వాడిని తీసుకొచ్చావు. ఈశ్వరన్ ఇవాళ ఎక్కడున్నాడు? ఈశ్వరన్ ఎక్కడున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి పుట్టినవాడు నువ్వు అయితే, మీ మామగారు తెలుగుదేశం పార్టీ పెట్టింది తెలుగువాడి ఆత్మగౌరవ రక్షణకైతే, తెలుగువాడిగా తెలుగు ప్రజల వెన్ను విరిచిన నువ్వు ఇవాళ తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని దన్నుగా నిలిచినటువంటి జగన్కి పోటీనా? తెలుగువాడి ఆత్మగౌరవ వెన్ను విరిచిన నీవు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలపడానికి తెలుగు ప్రజల యొక్క పాలన చూసి దేశమంతా కూడా ఆదర్శంగా తీసుకునేటట్టు పాలించడానికి కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ నువ్వా? శాసనసభకి నీ శాసనసభ్యులు వస్తున్నారు. మైకాన్ అయితే స్లోగన్స్. అది చాలా విచిత్రంగా ఉంది. తెలుగుదేశం పాలనలో 43,000 బెల్ట్ షాపులు ఉంటే 43,000 బెల్ట్ షాపులు, ఇంటికో బెల్ట్ షాప్ పెట్టావు. ఇంటికో బెల్ట్ షాప్. నువ్వు మద్య నిషేధం గురించి మాట్లాడతావా? రైతులు కరువుతో ఆత్మహత్యలు చేసుకుంటే ఏదో రెయిన్ గన్నలు తెస్తానన్నావు. రెయిన్ గన్నలు ఎక్కడున్నాయి నాయన? అవి మర్చిపోయారు జనం అనుకుని ఇవాళ రైతుల గురించి నీ వాళ్ళ చేత మాట్లాడిస్తున్నావు. రైతులకు 87,600 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి
15,000 కోట్లే చేస్తే ఇవాళ 30,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతు భరోసా ద్వారా, రైతు భరోసా కేంద్రాలు, విత్తనం నుంచి విక్రయం వరకు ఆ రోజు కొనుగోలు కనీసం చేయలేని నువ్వు ఇవాళ రైతు మిల్లర్ దోపిడీకి గురి కాకుండా రక్షించేటువంటి ఈ ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడానికి ఆ శాసనసభలో శాసనసభ్యులు పాపం అక్కడ ట్రైనింగ్ ఇచ్చి పంపుతాడు, లేదా అనకపోతే సీటు తీసేస్తానంటాడు. ఇటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అంటే భ్రమలో బ్రతికే నువ్వు నిజాలు తెలుసుకోలేరు ప్రజలనుకుని, భ్రమలో బ్రతికే నువ్వు నిజాలు తెలుసుకోలేరు ప్రజలనుకుని భ్రాంతితో ఉన్నావు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టడానికి నీ అధికార దాహం తెలుగు రాష్ట్రాన్ని ఇప్పటికే నాశనం చేసింది. ఆత్మగౌరవ రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ పుడితే ఆత్మగౌరవ భక్షణ కోసం చంద్రబాబు నాయుడు పుట్టాడు. తెలుగువాడి ఆత్మగౌరవ భక్షణ కోసం, ఆయన రక్షణ కోసం పెట్టాడు, ఈయన భక్షణ కోసం పుట్టాడు. ఈ భక్షకుడు రాత్రులు అర్ధరాత్రి కాళ్ల మీద పడి బేరాలు కుదుర్చుకుంటున్నాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన నువ్వు నేనే మంచి చేశాను నాకు ఓటు వేయమని అడిగే ధైర్యం ఉందా? నేనే మంచి చేశాను 14 ఏళ్లలో నాకు ఓటు వేయండి ప్రజలారా అని అడిగే ధైర్యం నీకుందా? లేదు. మంచి చేసి ఓటు అడిగే ధైర్యవంతుడు జగన్ అయితే తాను ఓడించడానికి ఎంతమంది కాళ్ళైనా నేను పట్టుకుంటాను, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నా కోసం తాకట్టు పెట్టుకుంటాను, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నా కోసం తాకట్టు పెట్టుకుంటాను అన్న చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని పౌరులారా, రాష్ట్ర ప్రజలారా, మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులారా ఒక్కసారి గమనించండి. 2014-19 మధ్యలో బీజేపీ పార్టీ ద్వారా ఈ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం గురించి మాట్లాడిన వ్యక్తి పెద్దగా ఎవరు? చంద్రబాబు నాయుడు. రాత్రి మళ్ళీ బీజేపీ పొత్తు కోసం వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ ఆయనకి రాష్ట్ర ప్రజల అవసరాల మీద గాని, ఈ రాష్ట్ర ప్రజల కష్టాల మీద గాని అవగాహన లేనటువంటి వ్యక్తి. కేవలం పుస్తకాల్లో ఏదో రాసిస్తే చదవాలనేటువంటి తత్వం. ఒకే ఒక్క ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు మీరు ఆలోచించండి. ఈ దేశానికి ప్రజాస్వామ్యంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ప్రజల యొక్క ధనానికి పరిరక్షకులు. ప్రభుత్వాల ఆలోచనలు పెద్దల దగ్గర పెద్దలైతే ఏ రకంగా ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తామో వాటిని పేదవాడికి చేరిస్తేనే పేదవాడి జీవితంలో మార్పు వస్తుందని ప్రజాస్వామ్యం చెప్పింది. కానీ పేదవాడికి మంచి జరిగితే ఆ ప్రభుత్వాన్ని ఓడిస్తానన్న మాట ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా వినకూడదు, కనకూడదు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ప్రజలకు కోల్పోతారు. ఇవాళ పేదరికం 11 నుంచి 4% తగ్గింది. కారణం విదేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తా ఉన్నారు. 11 నుంచి 4% తగ్గిందంటే కారణం పేదవాడి చేతికి డబ్బు చేరింది. చేర్చడానికి దళారీ వ్యవస్థ పోయింది, అవినీతి పోయింది, ఆశ్రిత పక్షపాతం పోయింది. కష్టంలో ఉన్నవాడు మాత్రమే కనపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారికని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తాడు, నేను సంపద సృష్టిస్తానని. ఆయన పరిపాలన చేసిన ప్రతి సమయంలోనూ సంపద సృష్టింపబడలేదు గాని రాష్ట్రం అప్పుల పాలైంది. సంపద సృష్టింపబడలేదు గాని రాష్ట్రం అప్పుల పాలైంది. అది వాస్తవం. ఆ వాస్తవాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్తే వినటానికి ప్రతిపక్షానికి ఓపిక లేదు, వినటానికి ప్రతిపక్షానికి సమయం లేదు. కేవలం సభకు రావడం, బయటకు పోవడం, సభకు రావడం, ప్లకార్డ్స్ చూపించడం, జై జగన్ అంటున్నారు. ఇవాళ వాళ్ళు బై కాదు, జై జగన్ అని జనమంటే, జై జగన్ అని జనమంటే బై అనేది మిమ్మల్ని, బై అనేది మిమ్మల్ని. మీకు ఇక్కడికే సుమారుగా వయసు పెరిగిపోయింది.
ఆశ పెరిగిపోయింది, వయసు పెరిగిపోయి ఆశ పెరిగిపోయి ప్రత్యక్ష రాజకీయాల్లో రాని నీ కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని నీ తపన, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని గెలవలేని నీ కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని నీ తపన ఈ రాష్ట్ర పౌరుల జీవితాల్లో మళ్ళీ చీకటిని కలిగిస్తుందనేటువంటి వాస్తవ విషయాన్ని మీ ద్వారా, మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. వాస్తవాలు ఎరగండి, వాస్తవాలు నిజం ఎవరైతే మాట్లాడుతున్నారో, రాజకీయాల్లో నిజం మాట్లాడే వారి వల్ల మాత్రమే ప్రజలకు ప్రయోజనము. 2,53,000 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకు చేరిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక చారిత్రక నిర్ణయం. ఇదే డబ్బు, ఇదే బడ్జెట్ ఇవాళ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరోనా లాంటి సమయంలో దేశ ఆర్థిక పరిస్థితే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దిగజారినా కూడా పేదవాడికి ఎక్కడా నష్టం జరగలేదు. కారణం డీబీటీ అనేటువంటిది. నీవే రోజునే చేసావా? నీ దగ్గర కూడా 2,50,000 కోట్లు 2 లక్షల కోట్లు ఉంది. కేవలం నువ్వు ఒక కట్టడం మొదలెడతావు, కమిషన్ కొట్టేస్తావు, కట్టడం మొదలెడతావు, కమిషన్ కొట్టేస్తావు. అందుకే ఈ కమిషన్ల బాబు బై అని ప్రజలు చెప్పారు. నీకు ఆల్రెడీ చాలా మంది నీ కుటుంబానికి ఉన్నటువంటి ఒక పెద్దది నేను కోరుకోను, కానీ అల్జీమర్స్ అంటే మతిమరుపు. ఆ మతిమరుపు ఎక్కువ వచ్చింది. రేపొద్దున నువ్వు ఊహిస్తున్నావు. అందరి కాళ్ళు పట్టుకున్నా దేవుడు జనమో దైవము జగన్ గారిని దీవిస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో 24లో 100% జగన్ గారు గెలుస్తారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటున్నారు. 175 మేము గెలుస్తాం. కానీ ఆల్జీమర్ అని మీరు అన్నావు, మతిమరుపు 0-0గా మిగలబోతుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న అన్ని పార్టీలు ఇంతమంది కలిసి రావాలా పేదవాడికి మంచి చేస్తానన్న నాయకుడిని ఓడించడానికి. ఇంతమంది కలిసి వస్తున్నారు పేదవాడికి మంచి చేస్తానన్న నాయకుడిని ఓడించడానికని ప్రజానీకం ఎరగాలని, ఎరిగి మీరు సరైన సమాధానం చెప్పగలిగినటువంటి న్యాయ నిర్ణేతలు మీరే, దైవాలు మీరే. ఓటు అడిగేటువంటి ప్రతి నాయకుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు అడగాల్సిన బాధ్యత కూడా ప్రజలదే అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏం చేశాడు? అందరూ ఆదరయ్యాం కదా. అచ్చినాయుడు ఇప్పుడే నిజం చెప్పాడా? నేనెందుకు భయపడుతున్నాను? తెలుగుదేశం పార్టీ దేనికి పుట్టిందని మీరు చెప్తున్నారు. మీరు చెప్పండి ఒకసారి. ఎన్టీ రామారావు ఏమన్నాడు? నేనేం అడుగుతున్నాను? యూట్యూబ్కి వెళ్ళండి. తెలుగుదేశం పార్టీ పుట్టికి కారణం ఏమిటి? తెలుగువాడు ఆత్మగౌరవ రక్షణ. ఢిల్లీ వీధుల్లో తెలుగువాడికి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆ రోజు ఉన్నటువంటి నాయకుల్ని ఆయన కామెంట్ చేశాడు. అది తెలుగుదేశం. ఇదేం దేశం? దీనికి ఇప్పుడు ఢిల్లీలో అమిత్ షాని కలవచ్చు, ఇంకొకరిని కలవచ్చు, నీ బాగా పెద్ద ప్రధానమంత్రిని కలవచ్చు, నేను కాదనన్ను. కానీ ఈ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత, సుదీర్ఘ పాలన తర్వాత ఒక నిజాం పరిపాలన ఇచ్చి ప్రజలకు మంచి చేస్తే ఇంతమంది కలిసి ఆ పేదవాడిగా మిగులుస్తానని అంటాం బాధ కలుగుతుంది నాకు. ఒక పేదరికంలో వచ్చాం మేము కూడా. పేదలకు మంచి జరుగుతుంది ఇవాళ. పేదలకి ఆరోగ్యశ్రీ 25 లక్షలు, పేదలకు ఆరోగ్యశ్రీ 25 లక్షలు, పేద పిల్లలు ఇంగ్లీష్ చదువుతున్నారు, నాడు నేడులు పాఠశాలలు, ఇవన్నీ సాక్ష్యాలు కదా. ఈ సాక్ష్యాలని చూపించి కేవలం జగన్ గారిని ఓడించడానికి ఇన్ని పార్టీలు కలయిక, ఇది ఎక్కడిది న్యాయం? అంటే జగన్ గారు ఏంటి, పేదవాడి పక్షాన పనిచేయడం తప్ప. అది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగం. ఆ రాజ్యాంగబద్ధ పాలన చేస్తానంటే అబ్బే కాదు, మా బద్ధ పాలన చేయండి అని నేను అంటాను కదా. 2,53,000 కోట్లండి డైరెక్ట్గా డీబీటీ, ఇంకొక 1,17,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ, 4,53,000 కోట్ల రూపాయలు పంచారు. ఇవాళ అది ఆ తెలుగుదేశం పార్టీలు ఎక్కడికి వెళ్ళింది చెప్పగలరా? ఎక్కడికి వెళ్ళింది? నువ్వేదో కట్టడం మొదలెడతావు, కమిషన్ కొడతావు, అంతే కదా. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే, పెట్టుకోకూడదని నేను అంటలా,
ప్రజలకు చెప్తున్నాను, పెట్టుకుని వీళ్ళు చేయాలనుకున్న పని ఏమిటి అనేది నేను చెప్పాలి, అది నా బాధ్యత. పొత్తు పెట్టుకుని వీళ్ళు చేయాలనుకున్న పని ఏమిటి? పేదవాడిని పేదవాడిగా మిగల్చాలని. ఎవరు ఓట్లేస్తున్నారు? పేదలు, మధ్యతరగతి వారు. అదే అడుగుతున్నా. మేము ప్రకటించినప్పుడు, మేము చేసినప్పుడు ఏమన్నాడు? రాష్ట్రం దివాలా అన్నాడు, శ్రీలంక అన్నాడు. నిన్న జగన్ గారు క్లియర్గా చెప్పారు కదా, 52,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని తీయలేదని. ఇంకో 73,000 కోట్ల ఈయన ఉచితాలు ప్రకటించాడు కదా. ఆల్ ఫ్రీ 2004, ఆల్ ఫ్రీ 2004. ఆయన ఎంత సృష్టించాడో లెక్కలు చూపించాం కదా. ఆ రోజుకే 150,000 కోట్లు, 3.5-4.5 లక్షల కోట్ల అప్పులు ఎలాగయ్యాయి అంటే సంపద సృష్టించగైనా నా విశ్వామిత్రుడా? ప్రతి సృష్టి చేసేటువంటి వ్యక్తి సంపద సృష్టించడు, సంపాదించుకుంటాడు. గట్టిగా మాట్లాడిస్తూ ఉంటారు. నిజాలు చెప్పాలి ప్రజలకి. మనం నిజం చెప్తున్నాం ప్రజలకి. నేనెందుకు అంటాను? నేను నిజం చెప్తున్నాను. నా నాయకుడు నిజమే మాట్లాడతాడు, చెప్పింది చేస్తాడు, చేయలేనిది చెప్పలేను అన్న మాట అని ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చేయలేనిది చెప్పలేను అని ఆ రోజు రాత్రి యాత్ర 2 వచ్చింది కదా, అందులో చూస్తూ ఉంటుంది డైలాగ్. చేయలేనిది నేను చెప్పలేనన్నా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకే కాకుండా ఆయన ఏదైతే ఆలోచన చేశాడో దానికి కూడా ఆయన వారసుడిగా ఉన్నాడు. అది కనపడుతుంది కదా. ప్రజలు ప్రకటన చేశారు, ప్రజలు దీవించిన ప్రజలు అనుభవించారు. ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనని అనుభవించినటువంటి ప్రజలు రేపు తీర్పిస్తారు. ఇక్కడ ఇంతమంది కలయికకి గల కారణం ఏమిటి అంటే, నిన్ను నేరుగా అంటే ఒక పేదరికంలో ఉన్న వ్యక్తిని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దళారీ లేకుండా, దోపిడీ లేకుండా, అవినీతి లేకుండా, ఆశ్రిత పక్షపాతం లేకుండా నేరుగా నీకు చేరుస్తున్నాడనేటువంటి భయం. అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు చారిత్రకము కాబోతుందనేటువంటి భయం వాళ్ళలో ఉండి 10 మంది ఎందుకు కలిసి వస్తారండి? ధైర్యవంతుడు ఒక్కడే కదా వెళ్తారు. ఇప్పుడు కూడా జగన్ గారు ఒక్కడే వెళ్తున్నారు కదా. నిన్నటిదాకా ఏమన్నారు? బీజేపీతో పొత్తుకి ఎవరు వెళ్ళారు? రాత్రి 11:45 ఎవరు కలిశారు? అంటే నేనేమంటానంటే నా వెర్షన్ ఏమిటి? తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగువాడి ఆత్మ గౌరవ రక్షణకు, అంతేనా? ఆత్మ గౌరవ రక్షణకు, అంతే కదా. మరి ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాడు? ఈ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? తెలుగువాడి ఆత్మ అభిమానము, ఆత్మ గౌరవం ఎక్కడ పెడుతుంది? తాకట్టు. వాళ్ళ మాంగారు ఏం చెప్పాడు రామారావు గారు? ఆ తెలుగుదేశం ఉందా, ఈ తెలుగుదేశం ఏం చేస్తుంది? ఈ రెండు మీరు పేరు ఇచ్చేసుకోండి చాలు. ఇంక